ఓకే, ఇషాన్ని ఫస్ట్ నీకు చూడగానే ఏమనిపిస్తుంది? నా ప్రాణం అనిపించింది. నా కొడుకు అనిపించింది. పెళ్లి చేసుకుందాం అనిపించింది. చేసుకుందాం. అప్పుడు కాదు, ఇప్పుడు ఏమనిపించింది అంటున్నా. అంటే అది అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనిపిస్తుంది. సరే, నేను చేసే వంటలలో నీకు ఏది ఇష్టం? ఏ డిష్ అంటే ఫేవరెట్? నాకా ఫ్రైడ్ రైస్. ఇందా బిర్యానీ అన్నావు కదా, అది ఇందాక టేకు, ఇప్పుడు టేకు. ఏంటినావు? ఫస్ట్ ఇషాన్ని యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అది రాసుకుంటే దానికి అర్థం కావట్లేదు. ఒక కోడికి వెళ్ళి రైటింగ్ ఒకటి రాసింది, అది రాసింది దానికి అర్థం కాదు అడుగుతున్నా. కాదు. సరే, ఇషాన్ ఎవరి పోలిక? జెన్యున్ గా చెప్పాలి, జెన్యున్ రివ్యూ ఇవ్వాలి అక్కడ. ఇషానా నీ పోలిక. గుడ్ బాయ్, కీప్ అప్. సాటిస్ఫైడ్ గా నువ్వు చెప్పినట్టే చెప్తున్నాను. నువ్వు జెన్యున్ గా చెప్పమన్నా అక్కడ. నెక్స్ట్, నాకు ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు ఫస్ట్ లవ్ సాంగ్స్ లో? నీకా ఖుషీలో చెలియా చెలియా. ఇషాన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? మా ఇద్దరిలో నీకు ఫస్ట్ ఎవరంటే ఏం చెప్తావు? ఫస్ట్ నువ్వే. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. గైస్, ఇదంతా ఫేక్. నువ్వు ఫస్ట్ బేబీ బాయ్ పుడుతుంది అనుకున్నావా, బేబీ గర్ల్ పుట్టిద్ది అనుకున్నావా? బాయ్ పుట్టిద్ది అనుకున్నా. బాయ్ పుట్టిద్ది పుడతాడు అనుకున్నా. ఎందుకని అలా అనుకున్నావు? మా జాతకం చెప్పావు. అని చెప్పింది. ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, 1 minute నా మీద నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయమంటే ఎలా చేస్తావు? 1 minute నీ లవ్ నాకు ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా చేస్తావు? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నీకు తెలిసింది నేను కొట్టబాగు కాదు. ఎందుకు? నీకు ఏమేమి కావాలో లిస్ట్ రాయి. సర్కుల్ లిస్ట్, పోల్ లిస్ట్, ఫస్ట్ సరుకులు అట్లాంటి పెరుగు లిస్ట్, ఏం కావాలి అవి తేటమే ప్రేమ. నీకు అర్థం కావట్లా? అవి తేటమే ప్రేమ. అదైతే బాధ్యత చూడటమే ప్రేమ. సినిమాటిక్ గా చెప్తాను. అదే నెక్స్ట్ క్వశ్చన్, నన్ను ఎప్పుడైనా మిస్ అవుతావా మా ఇంటికి వెళ్ళినప్పుడు? అందుకే రమ్మంట, నువ్వే ఆడ కూర్చుంటావు. ఇంట్లో పనులు చేయడానికి మిస్ అవుతావా, లేకపోతే నిన్ను విషయంగానే మిస్ అవుతా కాబట్టి రమ్మంట. నువ్వు మిస్ అవ్వవు కాబట్టి మీ ఇంట్లో నెల కూర్చో. నేను మిస్ అవ్వ, నేనేం నెల ఓన్లీ ఒక రోజు, 2 రోజులకు ఒకసారి. మా ఇల్లు పక్కనే కాబట్టి వెళ్తా. నిన్ను బాగా విసిగిచ్చేది ఎవరో ఇషానా నేనా? నువ్వే. డౌటా? నువ్వే. నేను ఇప్పుడు ఇసుకిచ్చాను ఇంటి చెప్పు. ఎప్పుడు ఇసుకిచ్చలేదు చెప్పు. సర్లే, నేను వంటలు బాగా చేస్తానా చేయనా? చేస్తాం, బాగానే చేస్తాం. బాగానే కాదు, బాగా చేస్తాం. బాగా చేస్తాను. ఓకే, అక్కడ అందరు చూస్తారని చూడండి. ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వెందుకు సిగ్గుపడుతుంది? నా క్వశ్చనే కాబట్టి, నేను ఎలా ఉంటా? యావరేజ్, బిలో యావరేజ్, బ్యూటిఫుల్గా? నాకు ఎట్లా నచ్చితే అట్లా ఉంటావు. నీకు ఎలా అనిపించింది చెప్పు. బాగానే ఉంటావు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పు. యూ లుక్ గుడ్. నేను అడిగినట్లు చెప్పు. అడుగు. యావరేజ్, బిలో యావరేజ్, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. థ్యాంక్ యూ.
వచ్చేసి నాలో పాజిటివ్గా అనిపించేది ఏంటి నీకు? నీలోనా పాజిటివ్గా ఇషాన్ని బాగా చూసుకో. ఇంకా ఇంకేం చూసుకోనా? ఇషాన్ని బాగా చూసుకుంటావు, ఇల్లు చూసుకుంటావు, చాలు నాకు. నేను చూసుకోవట్లా. నన్ను చూసుకున్నా చూసుకోకపోతే ఇషాన్ని చూసుకుంటే చాలు. నేను చూసుకోవట్లయితే నేను చూస్తున్నావు ఇషాన్ని బాగా నన్ను చూసుకోకపోతే అట్టో ఎందుకు మరి అక్కడ చెప్పు. సరే ఇషాన్ ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నా దగ్గర డబ్బులు ఎంత ఉంటే దాన్ని బట్టి. డబ్బులు లేకపోతే గవర్నమెంట్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. గవర్నమెంట్ స్కూల్లో రాలేదు. ఇషాన్ నీతో ఎక్కువ ఉంటాడా, టైం స్పెండ్ చేస్తాడా, నాతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తాడా? అసలు నీతో ఎక్కడ ఉంటాడు? అటు పొద్దున్న లెగిస్తే 20 దాదాపు 20 గంటలు నాతోనే ఉంటాడు. పగలంతా ఖాళీగా ఉండేది నువ్వే కాబట్టి నీ దగ్గరే ఉంటాడు. నాకు పగలంతా పనులు ఉంటాయి కాబట్టి నాతో ఉన్నాడు. మెయిన్ రీజన్ అది. అంతేగా? అంతే. నైస్ కవరింగ్. ఫస్ట్ ఇషాన్ గారిని చేతిలో తీసుకోగా నా ఫీలింగ్ ఏంటి? ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. బాగుంది, గుర్తుంటది అందరికి బేసిక్ గా. అట్లా ఎత్తుకోగానే నన్ను చూసి నవ్వుతా ఉన్నాడు. అది ఫస్ట్ నాన్న అని ఇషాన్ నిన్ను పిలవంగానే ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? తెలియని ఫీలింగ్ అబ్బాయా. బాగుంది. నేను నాన్న పిలిపించుకున్నాను అనుకున్నా, అలానే పిలిపించుకున్నాను. నాలో ఉన్న నెగిటివ్ ఏంటి? అలకనంద. ఇది అలకనంద. ఎందుకు అలుగుతా? పొద్దున్న లెగిస్తే 24 గంటల్లో 23 గంటల 50 నిమిషాలు అలిగే ఉంటది. ఎందుకు అలుగుతా? ఏమైనా సరే అలుగుతున్నావా లేదా? బేసికలీ దీని పేరు రమ్య కాదు, అలకనంద. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కాదు, అలకనంద. చెప్తా. మరి మీ ఊళ్ళలో నీకు ఎవరు పోలికొచ్చిందో తెలియదు కానీ దీని పేరు ఫస్ట్ అలకనంద. భగవాన్ బ్లేమ్ చేయటం ఆపేసే. ఎందుకు అలుగుతానంటే ఆ, కరెక్ట్ గా ఉండడు. నువ్వు ఆపు. ఫస్ట్ అన్నిటికీ చిరాకు తెప్పిస్తాడు. చెప్పిన పని అస్సలు చేయడు. చెప్పిన పని చేయకపోతే చెప్పి చేయించుకోవాలి. ఎంతైనా చెప్పండి, అలకనంద ఎంతైనా చెప్పండి. ఆయన నచ్చితే చేస్తాడు, లేకపోతే చేయడు. అంతే, దానికి అలగక్కర్లేదు. అలిగి కొన్ని సాధించుకోవాలి. నీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకా స్పైసీగా వెజ్లో ఏదైనా ఇష్టం. నువ్వు నాన్ వెజ్ ఎందుకు తినవు? నాకు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. ఎందుకు అలవాట్లేదు? మీ ఇంట్లో వాళ్ళు నీకు అలవాటు చేయలేదా? చేశారు, నేనే చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి? బోడీ నా ఇష్టం. సరే, ఓకే. ఇషాన్కి ఎవరు క్యూట్నెస్ వచ్చింది? క్యూట్నెస్ నాదేలే, కలర్ మాత్రమే ఉంది. ఓకే, అందుకేం తెలుసు. పాండ్స్ పౌడర్